ఇప్పుడు ఏ క్లాసు? నేనా యూకేజీలో నుంచి ఎల్కేజీకి వెళ్తా. కాదు, మనం మళ్ళీ ఫస్ట్ క్లాస్కి వెళ్తావు ఇప్పుడు నువ్వు. అవునా? మళ్ళా నన్ను ఎల్కేజీ చదివంటారు అన్నయ్య మా టీచర్ గారు. ఎందుకు ఏమేసి రాలేదంటాడే నాకు. అయ్యో ఎంత సాదా. సరే, నీకు అన్నీ వస్తాయి. పిల్లలు ఎవరైతే చక్కగా స్కూల్కి వెళ్తారో, ఎవరైతే చక్కగా హోంవర్క్లు చేసుకుంటారో వాళ్ళకి మంచి మార్కులు వస్తాయో రావా? ధోని, నువ్వు కూడా చక్కగా హోంవర్క్లు చేసుకుని స్కూల్కి చక్కగా వెళ్ళి పాఠాలన్నీ నేర్చుకుంటే మరి మీ పాస్టర్ గారు స్కూల్కి వెళ్ళటానికి అందరికి గిఫ్ట్ కూడా తెచ్చారు. మరి నాతో పాటు మా ఫ్రెండ్ తీసుకొచ్చాను. తీసుకొచ్చావా? ఒకసారి రా బయటికి. అంతేలే, చూడండి ఎంత లేట్ చేస్తావు. అవునులే అవునులే టోనీ, నువ్వు మంచోడివి. హాయ్ హాయ్, బాగున్నాను. నీ పేరు? మా ఫ్రెండ్. నీ ఫ్రెండేనా? మా బెస్ట్ ఫ్రెండ్. ఓకే, నా జింగిరి దోస్తు. ఓకే ఓకే, అలా మాట్లాడుతున్నా కదా. సరే ఓకే టోనీ, కోప్పడు మాకు టోనీ. మరి సోనీ, మరి ఈ హాలిడేస్ లో పిల్లలందరి కోసం ఎలీషా పాస్టర్ గారు మరి ఈ యొక్క చిల్డ్రన్ ప్రోగ్రామ్ తో పాటు అందరికి వాక్యం అందాలని మరి మీటింగ్ కూడా కండక్ట్ చేశారు. అందుకే ఈ పిల్లలందరికీ ఏదైనా మంచి విషయం చెప్పమని నన్ను కూడా రమ్మన్నారు. ఎవరు? ఎలీషా పాస్టర్ గారేనా? ఓకే, ఎలీషా పాస్టర్ గారు థ్యాంక్ యూ చెప్పండి. అయితే వెరీ గుడ్, థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి మా ఫ్రెండే. చిన్నప్పుడు మేము ఇద్దరు కలిసి చదువుకున్నాం. నువ్వేమో 1వ తరగతి, ఎల్కేజీ యూకేజీ. నువ్వు చిన్నప్పుడు ఎలా చదివావు? ఆయనతో నేను 20 సార్లు తప్పా, ఆయన 20 సార్లు పాస్ అవుతూ వెళ్ళిపోయాడు. ఓకే, అందుకేనా? నేను పప్పుకున్నాను. ఓకే, మరి సోనీ, మా పిల్లలకి ఏం చెప్పాలని మీరు కోరుకుంటున్నారు? ఏం అవసరం, రేపు నుంచి ఎవరి స్కూల్కి వెళ్ళొద్దని చెప్పండి. ఈ ఎండలు బాగా ఉన్నాయి, ఇంట్లోకి వెళ్ళి ఏసీ వేసిన పడుకోమని చెప్పండి. పిల్లలు అలాగా? ఇది ఎక్కడ